సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలకు వస్తే అది ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అవటం, అంటే అబ్నార్మల్ వెజైనల్ బ్లీడింగ్ జరగటము, లేదా ఇంటర్ కోర్స్ తర్వాత బ్లీడింగ్ జరగటము, బ్లీడింగ్ హెవీగా అవ్వటము, నార్మల్ కంటే అన్యూజువల్గా అవ్వటము, లేదా వైట్ డిశ్చార్జ్ అవటము, ఎక్కువ స్మెల్ ఉండటము, లేదా ఇచ్చింగ్ ఉండటము వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు, కడుపు నొప్పి రావటము, లేకపోతే కాళ్ళ వాపులు రావటము. ఇంకొకటి ఏంటంటే లో బ్యాక్ ఏక్ కంప్లైంట్ చేస్తారు చాలామంది, నడుము నొప్పి రావటము, అండ్ కడుపులో కానీ లేకపోతే మనకి గ్రాయన్ ఏరియాలో కానీ గడ్డల్లాగా తగలటము, ఇట్లాంటివన్నీ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు అయి ఉండొచ్చు. లివర్ క్యాన్సర్లకు ఏంటంటే మనకి కడుపుబ్బరం కానివ్వండి, లేకపోతే కామెర్లు రావటము, కాళ్ళ వాపులు, కడుపు నొప్పి, సో వెయిట్ లాస్ అవ్వటము, ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాం. పేగు క్యాన్సర్లలో మనకి ఎక్కువగా లూజ్ మోషన్స్ అవ్వటము ఒక పీరియడ్లో, లేదా ఒక పీరియడ్లో బాగా కాన్స్టిపేషన్కి గురవటము, సడన్ చేంజెస్ రావటం, మామూలుగా బవల్ హ్యాబిట్స్లో సడన్ చేంజెస్ రావటము, వెయిట్ లాస్ అవ్వటము, కడుపు నొప్పి రావటము, లేకపోతే జాండీస్ లాంటివి రావటము, ఇలాంటివి పేగు క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలుగా చెప్తాం. క్యాన్సర్ ఆపరేషన్ చేస్తే వ్యాపిస్తుంది వ్యాధి అనటం చాలా రాంగ్ అండి. ఎందుకంటే స్టేజెస్ వైజ్గా ఏ క్యాన్సర్కి ఉండాల్సిన ప్లాన్ దానికి చేస్తుంటాం. ఇప్పుడు లోకల్గానే ఉంది, వేరే చోట్లకి స్ప్రెడ్ కాలేదు, లోకో రీజనల్ అంటాం. అంటే అక్కడున్న యాక్సిలరీ లింఫ్, ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే రొమ్ములో గడ్డ ఒకటే ఉంది, లేకపోతే అది యాక్సిలరీ లింఫ్ నోడ్స్ దాకా మాత్రమే స్ప్రెడ్ అయి ఉంది. ఇట్లా కొన్ని క్యాన్సర్స్కి కొన్ని స్టేజెస్లో ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందే. ఇప్పుడు ఏంటంటే మనం రొమ్ము క్యాన్సర్లు తీసుకుంటే చాలా వరకు కేసెస్లో ముందుగానే కీమో ఇచ్చి దాన్ని ష్రింక్ చేసి సర్జరీకి వెళ్ళటం జరుగుతుంది. బట్ సర్జరీ చేస్తే క్యాన్సర్ వ్యాపిస్తుంది అన్నది అపోహ. కొన్నిసార్లు మనం సర్జరీ కంపల్సరీగా చేయాలి. వితౌట్ సర్జరీ మనకి క్యూర్ అనే ఆప్షన్ చాలా వరకు తక్కువ ఉంటుంది.